ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. ప్రైజ్ ద లార్డ్. మనము దేవుని మహాకృపను బట్టి బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడానికి ప్రభు సాయం చేస్తూ వస్తున్నారు. ఆది కాండమును మనము ధ్యానించాం. నిర్గమకాండంలో మనం ఉన్నాం. నిర్గమకాండంలో మనము 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. నంబర్ 1 బాండేజ్, బానిసత్వము. మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఈ విషయాలను మనం చూసుకున్నాం. అందులో మరి బానిసత్వము మరియు అప్రెషన్ అనగా అణిచివేత, మోషే యొక్క పిలుపు, దేవుడు ఐగుప్తు దేవతల మీద తీసుకొచ్చినటువంటి 8 తీర్పులను గురించి మనము క్షుణ్ణంగా ధ్యానించుకున్నాం. రెండవ భాగము రెడెంప్షన్ అనగా విమోచన. సో విమోచన గురించి కూడా మనము ధ్యానించుకున్నాం. విమోచన అనగా నిష్క్రమించడము. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి నిష్క్రమించి అరణ్య యాత్రను ప్రారంభించినటువంటి సందర్భము. మరి ఈ యొక్క రెండవ భాగంలో మనం పస్కా పండుగ, పస్కా బలిని గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత ఇజ్రాయేలు ప్రజలు పులిని రొట్టెలు పట్టుకుని వారు అక్కడి నుంచి బయలుదేరి నిష్క్రమించి ఆ యొక్క రామాసేతు అనే ప్రాంతానికి వస్తారు. ఆ తర్వాత ఎర్ర సముద్రం ముందుకు వస్తారు. సో ఆ తర్వాత అద్భుత రీతిగా ఎర్ర సముద్రాన్ని వారు దాటుతారు. ఎర్ర సముద్రాన్ని దాటిన వెంటనే వారు మారా అనే ప్రాంతానికి వస్తారు. అక్కడ చేదైనటువంటి నీరు వారికి ఉంటుంది. మరి ఆ నీరు త్రాగలేక మోషే ఎదుట వారు సనిగినప్పుడు దేవుడు చెట్టుని ఆ నీళ్ళలో మోషేకి చెప్తాడు. అప్పుడు ఆ నీళ్లు చేదు నీళ్లు, మారా వంటి నీళ్లు మధురమైన జలంగా మారుతాయనే విషయాన్ని గురించి మనం చూసుకున్నాం. ఆ తర్వాత దేవుడు పరలోకపు మన్నాను మరియు పూరీళ్ల పక్షులను వారికి అనుగ్రహించి వారిని తృప్తిపరిచినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత రెఫీదీం అనే ప్రాంతానికి వస్తారు. రెఫీదీంలో వారికి త్రాగడానికి మంచినీళ్లు లేనప్పుడు వారు సనుక్కుని మోషేకి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేతో అంటాడు, మోషే నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రను తీసుకొని నేను ఆ రాయి ముందు నిలబడతాను, ఆ రాయిని కొట్టు, దాని నుంచి నీకు నీళ్లు వస్తాయని చెప్తారు. ఆ విధంగా మోషే కర్రతో రాయిని కొట్టినప్పుడు ఆ యొక్క బండ నుండి మధురమైన జలము వారు త్రాగడానికి అవసరమైన బండ అని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత అమాలేకీయులు ఇజ్రాయేలుతో యుద్ధము చేయడానికి అకస్మాత్తుగా వచ్చి పడతారు. అమాలేకీయుల గురించి మనం చూసుకున్నాం. ఏశావు సంతానమని. అమాలేకీయులు వారు దారి దోపిడీ దొంగలని, అన్యాయంగా ఒకరు కొట్టి వారి ఆస్తులను సంపాదించుకునేవారని, దోపిడీ సొమ్ము కొరకు చూసేవారని మనం చూసుకున్నాం. ఆ విధముగా ఆ ప్రాంతంలో మోషే అంటాడు, యెహోషువ నువ్వు కిందకి వెళ్ళి యుద్ధం చేయి, నేను ఈ పర్వతం మీద ప్రార్థన చేస్తాను అని చెప్తాడు. చేతులెత్తి మోషే ప్రార్థన చేస్తూ ఉంటాడు. మోషే చేతులెత్తి ప్రార్థన చేసినంత వరకు ఇజ్రాయేలు ప్రజలకు జయము. మోషే చేతులు భారమై దించినప్పుడు ఇజ్రాయేలు ఓడిపోతూ ఉండేవారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దీన్ని బట్టి మనం ప్రార్థన యొక్క అవసరత ఎంత గొప్పదో, ప్రార్థన వలన విజయాన్ని సాధించవచ్చు అని మనం నేర్చుకున్నాం. అయితే అహరోను మరియు హూరు అనేటువంటి 2 వ్యక్తులు మోషేని చూసి మోషేని ఒక బండ మీద కూర్చోబెట్టి, అయ్యో మోషే చేతులు దించినప్పుడు ఇజ్రాయేలు ఓడిపోతుంది, మోషే చేతులు పైకెత్తినప్పుడు మరి జయమంతుంది, కనుక మనం సహాయం చేద్దామని వారిరువురు చెరువు వైపు 2 చేతులు పట్టుకొని మోషే చేతులను అలాగనే నిలబెట్టినప్పుడు మోషే వారి ప్రార్థన ద్వారా దేవుడు అద్భుత రీతిగా యెహోషువకు ఇజ్రాయేల్ ప్రజలకు అమాలేకీయుల మీద జయాన్ని ఇస్తాడు, వారిని అందరిని ఓడిస్తాడు. సో వాట్ వి లెర్న్ ఫ్రమ్ హియర్ దట్ we need to pray to overcome the enemy. We need to pray earnestly to defeat the Satan and all the trials and temptations that come across in our lives, that we face in our lives. So ఆ యొక్క ప్రార్థనలో ఒకరికొకరు సహాయం చేసుకున్నాలి. 2 are better than 1. ఇద్దరు ఒక్కని కంటే బలమైనటువంటి వారు అని
మనం ఎక్లీషియాస్టిస్ లో మనం చూస్తాం. సో ఆ విధముగా మనం ఒకరికొకరు ప్రార్థనా బలాన్ని, వాక్య బలాన్ని, మరి సహాయాన్ని మనం చేసుకుంటూ ఉంటూ మనం జయాన్ని పొందుకుంటాం. ఆ తర్వాత మోషే మామయ్య అయినటువంటి యిత్రో, మోషే భార్య అయిన సిప్పోరాను వారిద్దరు కుమారులను తీసుకొని మోషేని ఎదుర్కొనడానికి ఆ సీనాయి పర్వతం దగ్గరకు వస్తాడు. అప్పుడు మోషే ఆహ్, అప్పుడు మోషే మామయ్య యిత్రో మోషేని చూస్తారు. వారిరువురు కొన్ని విషయాలు చర్చించుకుంటారు, విందు చేస్తారు. ఒకరినొకరు వందనం చేసుకుంటారు, మంచిగా షేర్ చేసుకుంటారు. మోషే జరిగినవన్నీ కూడా తన మామయ్య యిత్రోకి చెప్తాడు. ఎలాగ దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఆ యొక్క మండుచున్న అగ్ని పర్వతము మండుచున్న పొద నుండి దేవుడు ఎలాగ మాట్లాడి మోషేను రక్షించాడు. మోషేను మరి పరిశుద్ధపరిచాడు, పిలుచుకున్నాడు. అక్కడి నుంచి మరి ఐగుప్తులో 10 తెగుళ్ళను ఎలాగ తీసుకొచ్చాడు. అక్కడి నుంచి ఎలాగూ పస్కా బలి ద్వారా మరి వారిని విడిపించాడు. ఎర్ర సముద్రం దాటడం, చేదైన నీరు మంచినీరుగా మారటం, మన్నా మరి పూరింద పక్షులను ఇవ్వడం, బండ నుండి మధురమైన జలం రావడం, అమలేకుల మీద జయాన్ని అనుగురించి వీటన్నిటిని కూడా వివరించినప్పుడు వారు సంతోషించి ఆనందించి దేవుడే యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని ముందుకు సాగిపోమని యిత్రో చెప్తాడు. అప్పుడు మోషే మరుసటి దినం ఉదయం నుంచి సాయంకాలం వరకు తిరుగుతూ అలాగనే కూర్చొని ఉంటాడు. అప్పుడు యిత్రో, నువ్వు చేయొచ్చు, నీ పనేమిటి, సరికాదు, ఇంతమందికి నువ్వు న్యాయం తీర్చలేవు. నువ్వు దేవునికి ప్రజలకు మరి మధ్యవర్తిగా నువ్వు ఉండాలి. ముఖ్యమైన పెద్ద పెద్ద విషయాలను తీర్పులు తీర్చాలి. కానీ నువ్వు చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు ఇలా చేస్తూ కూర్చుంటే నువ్వు చెప్పలేవు, నువ్వు చేయలేవు, నువ్వు అలసిపోతావు అని చెప్పినప్పుడు ఆయన మరి 1000 మందికి, 100 మందికి, 50 మందికి, 20 మందికి, 10 మందికి ఒక్కొక్కరు న్యాయాధిపతులను నియమిస్తాడు. అప్పుడు ఆ విధంగా వారు అయిపోతారు. సో ఆల్దో దట్ వాస్ ది అడ్వైస్ ఆఫ్ ది యిత్రో, నాట్ ఎగ్జాక్ట్లీ గాడ్స్ అడ్వైస్, బట్ మోషే ఫాలోడ్ ఇట్. బట్ అలా ఫాలో అయినప్పటికీ కూడా మోషే సమస్య తీరలేదు. ఎందుకంటే దేవుని వద్ద నుంచి పొందుకున్నది కాదు. సో ఈ విషయాలు మనము విమోచనలో మనం చూసుకున్నాం. సో 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు. సో మీకు అర్థమవుతుంది కదా? ఆర్ యు ఏబుల్ టు ఫాలో మీ? ఎస్ అన్న. ఓకే. సో ఇప్పుడు ఈ 2 భాగాలను మనము పూర్తి చేసుకున్నాం. 18వ అధ్యాయం వరకు మనము ధ్యానించుకున్నాం. సో 3వ భాగానికి మనం వచ్చినట్లయితే రెవల్యూషన్ అనగా ప్రత్యక్షత 19వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనం చూసుకున్నాం. ప్రత్యక్షత అంటే దేవాతి దేవుడే తన్ను తాను సీనాయి పర్వతం మీద అగ్ని మరి అగ్ని ధూమములతో ఆయన వారికి ప్రత్యక్షమై వారికి ఒక ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి, వారికి కొన్ని నీతి సూత్రాలను వాటినన్నిటిని అనుగ్రహించి, ఆ తర్వాత ఆ పర్వతం మీద ఉండి మాట్లాడాడు. ఆ తర్వాత మోషేకు ప్రత్యక్ష గుడార నమూనాన్ని ఇస్తాడు. అంటే ద టబర్నికిల్ ఆఫ్ గాడ్. ఆ టాబర్నికిల్ని ప్రత్యక్ష గుడార నమూనాని ఇచ్చి దీన్ని తయారు చేయమంటాడు. ఎప్పుడైతే మోషే దాన్ని 12 గోత్రాలు 3 గోత్రాలు 3 గోత్రాల తూర్పున, 3 గోత్రాలు 3 గోత్రాల ఉత్తరం, దక్షిణ మధ్యలో ప్రత్యక్ష గుడారాన్ని మోషే నిర్మిస్తాడు. ప్రత్యక్ష గుడారం నిర్మించి దాన్ని డెడికేట్ చేసిన తర్వాత, దాన్ని దేవునికి సమర్పించిన తర్వాత దేవుని యొక్క మహిమ ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి వస్తుంది. దేవుడు మోషేతో ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడాలనుకున్నప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలోనికి మోషేను రమ్మనేవాడు. దేవుడు మేఘం వల్ల ఆవరించి ఆ మేఘంలోని ప్రత్యక్ష గుడారంలో నుండి మోషేతోను మాట్లాడేవాడు. సో దిస్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ జెహోవా first on the Mount Zion, Mount Sinai, afterwards even in the camp of Israel, in the midst of Israel from the tabernacle. దేవుని యొక్క మహిమ సినాయి పర్వతం మీదకి వచ్చింది. అక్కడి నుంచి దేవుడు స్వయాన ఇజ్రాయేలు యొక్క సమాజము మధ్యలో ప్రత్యక్ష గుడారంలో వారికి బయటపరుచుకున్నాడు. సో దిస్ ఈస్ ద థర్డ్ పార్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ. సో ఇన్ దిస్ థర్డ్ పార్ట్ మొట్టమొదటిగా దేవుడు మరి ఇజ్రాయేలీలు
గోషేను ప్రాంతం నుండి అట్లా వారు ప్రయాణం చేస్తూ మరి ఎర్ర సముద్రాన్ని దాటి మారా, ఎలీం, ఆ తర్వాత రెఫిదీం అని ప్రాంతాలను దాటి మరి సీనాయి పర్వతం యొక్క దిగువ ప్రాంతం ఫుట్ హిల్స్ ఆఫ్ సీనాయి దగ్గరకు వచ్చారు. సో దిస్ ఇస్ వాట్ వీ షుడ్ రిమెంబర్. వీ షుడ్ రిమెంబర్ దిస్ ప్లేసెస్: గోషెన్, రామాసెస్, పీతోమ్, సుక్కోత్, ఏతాం, then Red Sea, then Mara, then Elim, then desert of Sin, then Mount Rephidim, then Mount Horeb, foothills of Sinai. 8 ప్రాంతాలను వారు ఇప్పుడు దాటించారు. సో తర్వాత ఇది కంటిన్యూ అవుతుంది. సో ఇట్ విల్ గో అప్ టు 25, ఐ థింక్ సమ్వేర్ నియర్ 25 to 30. సో ఇవన్నీ కూడా మనము ఈ యొక్క సీక్వెన్స్ ని మనం గుర్తుంచుకోవాలి, వారి యాత్రను మనం గుర్తుంచుకోవాలి. సో ఇది మనం ఆల్రెడీ చూసుకున్నాము. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ. సో లాస్ట్ క్లాస్లో మనం చూసుకున్నది రెఫీదీములో దేవుడు మధురమైన జలాన్ని వారికి ఇచ్చాడు. తర్వాత అమలేకీయుల మీద జయాన్ని ఇచ్చాడు. ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్. సో దట్స్ వై మోసెస్ బిల్ట్ an altar and called that place జెహోవా నిస్సి. జెహోవా నిస్సి అంటే యెహోవా మా ధ్వజము, మాకు జయం అనుగ్రహించెను, జయోత్సాహము అని అర్థం. సో 18వ అధ్యాయం మనం చూసుకున్నాం, ఇత్రోస్ అడ్వైస్. This also we have seen. Then today we will see the first part that in the Revelation, that is God's glory appeared to Israel on Mount Sinai. సో దేవుడు సీనాయి పర్వతం ఫుట్ హిల్స్ దగ్గరికి వారిని తీసుకొచ్చి వారితోటి మోషేతోటి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మోషేతోనే మాట్లాడాడు, ఇజ్రాయేల్ ప్రజలతో డైరెక్ట్ గా మాట్లాడలేదు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క మెట్లో లేరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుడు ఆశించిన మేరకు ఉన్నతమైనటువంటి విశ్వాస మెట్లోనికి వస్తారో, పరిశుద్ధత, దీనత్వము, ఒబీడియన్స్, విధేయతలోనికి వస్తారో వారితో దేవుడు తప్పకుండా మాట్లాడతారు. సనుక్కునేటువంటి వారితోటి, గొనుక్కునేటువంటి వారితోటి, తప్పులు ఎతికేటువంటి వారితోటి, దేవుడు చేసిన మేళ్లను అప్పుడు అనుభవించి వెంటనే మరిచిపోయేటువంటి వారితోటి దేవుడు మాట్లాడు. ఏమైనటువంటి దేవుని పిల్ల, మరలా చెప్తున్నాను, జ్ఞాపకం ఉంచుకోనండి. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులై ఆయన వాక్కు విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో, దీనులై దేవుని సన్నిధిని వణుకుచూ ఉంటారో, పరిశుద్ధతను కాపాడుకుంటారో, దేవునితో కూడా నడుస్తూ ఉంటారో, దేవుని వాక్యానికి విధేయులు అవుతారో, వారితోటి దేవుడు తప్పకుండా మాట్లాడతారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఎవరైతే దేవుని యొక్క అద్భుత కార్యములను వారి కనులారా చూచి, వారు అనుభవించి, వారు విని మరియు వాటిని మర్చిపోతారో, తిరుగుబాటు చేస్తారో, సనుక్కుంటారో, కొనుక్కుంటారో, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనలేని స్థితిలో ఉంటారో, వారితో దేవుడు మాట్లాడడు. వారిని ఆశీర్వదించవచ్చు, వారిని కాపాడవచ్చు, అని వారితో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడు. సో మోషేకు ఇజ్రాయేలుకు ఉన్న తేడా అదే. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు, నా దాసుడు. అహరోనుతో కూడా తక్కువే మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఏమైనటువంటి దేవుని వెళ్ళారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఆ పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలకు చెప్తా ఉన్నాడు, ఇదిగో వాళ్ళు ఆ పర్వతం దగ్గరికి ఎప్పుడు వచ్చారంటే, ఐగుప్తు నుండి, గోషేను నుండి బయలుదేరిన తర్వాత సీనాయి పర్వతం యొక్క ఫుట్ హిల్స్ దగ్గరకు వచ్చారు. సీనాయి పర్వతం యొక్క పర్వతం కిందకు వచ్చారు. సో అలాగ వచ్చిన తర్వాత అక్కడ దిగారు. అక్కడ దిగి వారు డేరాలు వేసుకొని అక్కడ ఉండమని చెప్పాడు దేవుడు. అలాగున వారు ఉన్నారు. అలాగ ఉన్న తర్వాత దేవుడు
కొండ మీద నుంచి పిలుస్తా ఉన్నాడు, మోషే నా యొద్దకు రమ్మంటున్నాడు. అప్పుడు మోషే ఆ పర్వతం మీదకు దేవుని యొద్దకు ఎక్కిపోయాడు. ఎక్కిపోయినప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే ఇజ్రాయేల్ ప్రజలతో ఇలాగ చెప్పు, ఇజ్రాయేల్ ప్రజలకు ఇలాగ నువ్వు సూచనలు ఇవ్వు, ఇది నేను చెప్పే మాటలు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పు అని అంటున్నాడు. సలహా తీసుకెళ్ళినప్పుడు ఆ దేవుడు ఏమంటున్నాడంటే 4వ వచనం, 19వ అధ్యాయము 4వ వచనం చదవండి. అందరూ బైబిల్ తెరవండి. మరి మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుండి ఒక్కరు వినిపించేలాగా చదవండి. మిగతా నేను వాళ్ళు ఐగుప్ మీ యొక్క బైబిల్ ఫాలో అవ్వండి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును హ్మ్. గద్దరెక్కల మీద మోపి నా యొద్దకు మేము నెట్లు చేర్చుకుంటున్నో మీరు చూచిదిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఇంకా చదువు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, హ్మ్. ఇంకా చదవనన్నా 8 వరకు చదువు. 8 వరకు. 8 వరకున. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీయు వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను. రైట్. సో ఇక్కడ మనం గమనిస్తే 4వ వచనం మనం చూసినట్లయితే దేవుడు ఇజ్రాయేలుకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మోషే ద్వారా ఇజ్రాయేలుకు తెలియచేస్తా ఉన్నాడు. నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మీరు చూశారు కదా. ఐగుప్తీయులు ఫరో రాజు తన సైన్యము వారిని పంపించకుండా ఎన్ని చిత్రహింసలు పెట్టిందో, వారిని ఎలాగ అణిచివేసిందో, మా యొక్క అణిచివేత నుండి బానిసత్వం నుండి దేవుడు ఎలాగూ వారికి తీర్పు తీర్చి వారిని విడిపించాడో, విమోచించాడో మరి ప్రజలందరూ చూశారు కదా. మోషే ద్వారా విడిపించాడు. మోషేను సాధనంగా ఒక పనిముట్టుగా వాడుకున్నాడు. సో దేవుడు అది జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని నెట్లు చేర్చుకుంటున్నా మీరు చూచి. వాస్తవానికి ఎర్ర సముద్రం దాటడం అంటే పక్షి తన పిల్లలను తన రెక్కల మీద ఎక్కించుకొని అవతలికి తీసుకెళ్లి దాటించినట్లుగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను తన రెక్కల మీద మోసి వారిని ఎర్ర సముద్రం దాటించాడు. మారాల మధురమైన జలాన్ని ఇచ్చాడు, మన్నానిచ్చాడు, బండమైన మధురమైన జలాన్ని ఇచ్చాడు, అమలేకీయుల మీద జయాన్ని ఇచ్చాడు. దేవుని పర్వతమైనటువంటి హోరేబులో ఉన్న సీనాయి పర్వతం దగ్గర తీసుకొచ్చాడు. దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. దేవునికి దగ్గరగా వారిని నడిపించాడు. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. మై డియర్ మోసెస్ అండ్ ఇజ్రాయెలైట్స్, లిసన్ టు మీ. You know how I have delivered you from the bondage and the oppression of Egypt. You have seen with your own eyes. I have carried you on my wings as eagle carries on its wings. దేవుడు చేసిన మేలును, దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి మేలును మనం మరవకూడదు. దేవుడు మరలా మన జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు, చేయవలసిన అవసరం లేదు. మనమే జ్ఞాపకం చేసుకున్నాలి. దేవుడు చేసిన రక్షణ కార్యము, దేవుడు మనకిచ్చినటువంటి జయాన్ని, ప్రతి శోధనలో, ప్రతి పరీక్షలో, మరి జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఛాలెంజ్ని జయించడానికి ప్రభు ఎలాగ సహాయం చేశాడో, రక్షణ కార్యం మొదలుకొని అంచెలంచెలుగా ఆత్మీయంగా ఎదగడానికి ప్రభు మనకి ఎలాగ సహాయం చేశాడో, మన కుటుంబంలో ఎలాంటి మేళ్లు చేస్తూ వచ్చాడో, ఆత్మీయ మేళ్లు మరి లోకంలో మనకు అవసరమైనటువంటి మేళ్ళన్నిటినీ కూడా ఎలాగో ఆయన చేస్తూ మన కాపాడుతూ, కంటికి రెప్పలో కాపాడుతూ వస్తూ ఉన్నాడో వాటిని స్మరించుకున్నాలి. దేవుని స్తుతించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం మరిచిపోకూడదు. ఎందుకు ఇజ్రాయేలుకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇజ్రాయేలు మరిచిపోతా ఉన్నారు. 10 తెగుళ్ళు, 10 అద్భుత కార్యాలను మరిచిపోయి మరి ఆ యొక్క ఎర్ర సముద్రం రాగానే, రెఫీడియంలోకి రాగానే, ఆ యొక్క మారాయద్దుకు రాగానే సనుక్కుంటూ కొనుక్కుంటూ ఉన్నారు. మనం ఆల్రెడీ పోయిన క్లాస్లో చూసుకున్నాం.
సనుకొనకూడదు సుమి, వనకూడదు. లార్డ్ విల్ నెవర్ మేక్ మిస్టేక్. దేవుడు ఎప్పుడు పొరపాటు చేసేటువంటి వాడు కాదు. సందేహించకూడదు సుమి, దేవుడు అన్యాయస్తుడు కాదు. గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్. డిలే ఈజ్ నాట్ డినేల్. గాడ్ ఈస్ ద లవింగ్ గాడ్. గాడ్ విల్ నెవర్ ఎవర్ ఫర్సేక్ యూ. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాలి, దేవుడు చేసి మనం మర్చిపోకూడదు. మనం రక్షించకపోతే మనం కూడా ఈ లోకంలో కలిసిపోయి అన్ని జనులతో విగ్రహారాధనలో, ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి లోకాశల్లో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబులో మునిగి తేలుతూ త్రాగుబోతులము, భ్రష్టులము, లంచగొండులము అయ్యి మనం కూడా మరి అపవిత్రులుగా జీవించి నశించి నరకానికి పోయి ఉండేవారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఐగుప్తు అనే లోకం నుండి నిన్ను నన్ను దేవుడు విడిపించాడు. ఆయన రెక్కల మీద మనల్ని మోస్తూ మనం నడిపిస్తూ వస్తున్నాడు. We have tasted the very love of God in our lives. ఒకవేళ దేవుడు మనల్ని రక్షించకపోతే, ఒకవేళ మన దేవుడు రక్షించకపోతే ఈ లోకంలో మనం యవనస్తులను చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో యవనస్తులు త్రాగుబోతులై, లంచగొండులై, భ్రష్టులై, పాపంలో, అన్యాయంలో, అక్రమంలో జీవిస్తూ, వ్యభిచారంలో, జాగ్రత్తలో జీవిస్తూ వారి జీవితం వారు పాడు చేసుకుంటున్నారు. మనం కూడా అలాంటి దశలోనే ఉండేవారు. ప్రభు ప్రేమించాడు, ప్రభు కరుణించాడు, ప్రభు మనల్ని క్షమించాడు, మనకు నూతన హృదయం ఇచ్చాడు, నూతన సృష్టిగా మనల్ని చేశాడు, పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, యథార్థమంతులుగాను చేశాడు. మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ ఏంటంటే, నా దేవుడు మరలా రానే ఉన్నాడు, ఆయన నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు, నేను ఎక్కడ ఉందునో మీరు అక్కడనే ఉందరు అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. డు నాట్ ఫర్గెట్. బి థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి కృతజ్ఞుడుగా ఉంది, దేవునికి నమ్మకస్తుడుగా ఉంది. మోషే వలె నమ్మకమైన బల మంచి దాసుడుగా ఉంది. ఇజ్రాయేలీల వలె సనుకొనవద్దు, మర్చిపోవద్దు. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోవద్దు. మర్చిపోతే మనం నష్టపోతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. నీవు నా మాట శ్రద్ధగా వినమంటున్నా. సో మొదటిగా దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేశాడు. రెండవదిగా దేవుడు అంటున్నాడు, నీవు నా మాట శ్రద్ధగా విను, నా నిబంధన గైకోడు, నా నిబంధన అనుసరించి నడుచుకో. నువ్వు నడిచిని అట్లా, నా మాట శ్రద్ధగా వినని అట్లా, మీరు సమస్త జనుల్లో నాకు స్వకీయ సంపాద్యముగా ఉందరు. ఇఫ్ యు ఒబే మై వాయిస్, keep my commandments, you shall be peculiar treasure to me on this earth among all the people. ఈ సమస్త భూజనులోకెల్లా మీరు నాకు ప్రత్యేకించబడినటువంటి స్వకీయ సంపాద్యముగా ఉందరు. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆశీర్వాదము. దేవునికి స్వకీయ జనముగా ఇజ్రాయేలీయులు చేయబడుతున్నారు. అయితే మీరు ఒక పని చేయాలి, నా వాక్యానికి లోబడండి, నా మాటకు లోబడండి, నా యొక్క మాట శ్రద్ధగా వినండి, నా ఆజ్ఞలు గైకొనండి, నా నిబంధనలు గైకొనండి. అది కష్టమా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది కష్టమా? దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినడం కష్టమా? దేవుని యొక్క నిబంధనలను పాటించడం కష్టమా? దేవుని యొక్క ప్రేమను రుచి చూచి దేవుడు నిత్య నరకం నుండి మనల్ని తప్పించి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసిన తర్వాత, ఆయన వాక్యములను మనకు అనుగ్రహించిన తర్వాత వాటిని అనుసరించి నడుచుకోవడం కష్టమా? కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నా స్వకీయ సంపాద్యముగా నేను చేసుకుంటును అని అంటున్నాడు. మరియు మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్, వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. దిస్ ఈస్ అమేజింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్, extravagant grace of God towards mankind, towards to you and me. ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు,
నిన్ను నన్ను దేవుడు స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు. మనలను రాజులేని యాజక సమూహముగా చేసుకున్నాడు. మరియు పరిశుద్ధమైనటువంటి జనముగా చేశాడు. ఎట్లా? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన మనలను ఆ విధంగా చేసి ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter chapter 2 verse 9. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అందరూ చదవండి. ఎవరైనా ఒకరు చదవండి, మిగతా వాళ్ళు మీ యొక్క బైబిల్ గ్రంథం తీసి ఫాలో అవ్వండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలైనే ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఓకే, సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయని నిమిత్తము. గమనించండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు దేవుడు. మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. ఆయన గుణాలు ఏంటి? పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, దీనుడు, ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, ఆత్మచేత నింపబడినవాడు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ వాట్ వి లర్న్ ఫ్రమ్ ది హోలీ బైబిల్. దేవుడు అంటున్నాడు, అందుకోసం మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆయన గుణాతిశయములను ప్రచురించిన నిమిత్తమే. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమంటున్నాడు? ఏర్పరచబడిన వంశమును. ఇప్పుడే మనం చూసుకున్నాం. ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జన్మను, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం ఇందాకనే నిర్గమకాండంలో చూసుకున్నాం. సో అది ఇక్కడ దేవుడు నెరవేరినట్లుగా దేవుడు దాని గురించి మనకు తెలియజేస్తా ఉన్నారు. సో యు ఆర్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్, chosen generation, holy people, peculiar people and God's people, godly people. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఇవన్నీ కూడా దేవుడు చేశాడు తెలుసా? ఆయన గుణాతిశయములను ప్రకటించే నిమిత్తం. నీ అనుదిన జీవితంలో, నీ యొక్క దైనందిన జీవితంలో, నీ కుటుంబంలో, నీ వర్క్ ప్లేస్ లో, నీ సమాజంలో దేవుడి గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము దేవుడిని ఎన్నుకున్నాడు. నిన్ను అభిషేకించాడు. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. దేవుడు నీకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. దేవుడు నిన్ను గద్ద రెక్కల మీద మోసినట్లుగా మోసాడు. దేవుడు నిన్ను ఆ యొక్క బానిసత్వం నుండి, ఆ యొక్క అణిచివేత స్థితిని నిన్ను విడిపించాడు. అంధకారంలో నుండి వెలుగులోకి నడిపించాడు. ఎందుకంటే ఆయన గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము ఆయనకి నువ్వు ప్రతినిధిగా ఉండాలి. యు ఆర్ అన్ అంబాసిడర్ టు క్రైస్ట్ జీసస్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ సొసైటీ అండ్ ఆల్సో ఇన్ యువర్ వర్క్ ప్లేస్. పౌలు అంటా ఉంటాడు, నేను ఐఎమ్ అన్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అని అంటాడు. ఐఎమ్ అన్ అపోస్టల్ టు ది జెంటైల్స్. నేను అన్ని జనులకు క్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి అపోస్తలుడును అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. We should reflect the very God's nature, godly nature, the attributes of God through our lives to the society. People should see that he is a godly man. He is something different. He is a peculiar man. He is a loving man. He is a kind man. He is a humble man. We see godly nature in him. For that purpose, God has chosen Moses and God has chosen you and me.
దాని కొరకే దేవుడు మోషేని ఎన్నుకున్నాడు, మనల్ని అందరిని కూడా ఎన్నుకున్నాడు. దేవుడు తన మహిమను తను ఎన్నుకున్నటువంటి ప్రజల ద్వారా, ఆయన స్వకీయ జనముగా స్వకీయ సంపాద్యంగా చేసుకున్నటువంటి వారి ద్వారా ఆయన నామాన్ని ఆయన ఘనపరుచుకునేవాడు, ఆయన నామాన్ని ప్రచురించేవాడు. 12 మంది శిష్యులు దేవుడు ఏర్పరచుకున్నాడు, అపోస్తలులు 70 మంది అపోస్తలులు ఏర్పరచుకున్నాడు. వీరి ద్వారా దేవుడు ప్రపంచానికి సువార్తను తీసుకెళ్ళాడు. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ అన్న. ఎస్ వారు ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు. అవునా కదా? ఎస్ సో Yes, sir. can you not take care of your family, your close friends, and will you not be a testimony to your family? Will you not be a testimony to your society where small people live, and also in your office? 12 మంది ప్రపంచాన్ని తలకిందులు చేస్తే 70 మంది మిగతా ప్రాంతాల్లో దేవుని యొక్క గుణగణాలను ప్రచురిస్తే, వారు ఆయన నామాన్ని ఘనపరిస్తే, ప్రపంచానికి సువార్తను తీసుకెళ్తే, మన కుటుంబాలకు సువార్తను మనం ప్రకటించుకోలేమా? మన కుటుంబాలకు మనం మాదిరికరంగా ఉండలేమా? క్రీస్తుని చూపించలేమా? మన సమాజానికి చూపించలేమా? మన వర్క్ ప్లేస్ లో మనం దేవుని ఘనపరచలేమా? దానియేలు వలె, షడ్రాక్ మేషక్ అబేద్నెగోల వలె, యోసేపు వలె, నెహెమ్యా వలె మనం ఉండలేమా? ఎస్తేరు వలె మనం ఉండలేమా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఎల్లప్పుడూ ఒక్క రీతిగానే ఉన్న దేవుడు యోసేపు. దేవుడు మన దేవుడే. యోసేపుకు ఒక న్యాయము, యోసేపుకు ఒక కృప, నీకు ఒక కృప కాదు. యోసేపుకి ఏ కృపనిచ్చాడు, నీకు అదే కృపనిచ్చాడు. దానియేలుకి ఏ కృపనిచ్చాడు, అదే నీకు ఇచ్చాడు. దానియేలు విధేయుడయ్యాడు, యోసేపు విధేయుడయ్యాడు. దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు, అందుకని దేవుడు వారిని వాడుకున్నాడు. వారు దేవుని యొక్క గుణాతిశయములను వారు ప్రకటించారు, క్రీస్తుని వారు ధరించారు. మనం అరకొరగా ధరిస్తాము, లేకపోతే మనం ధరించము. మనం ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మనం మనసు పెట్టి, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని మనం ప్రేమిస్తూ, దేవుడు మనకి ఇచ్చినటువంటి తలంతులను, దేవుడు మనకి ఇచ్చినటువంటి గుణాతిశయములను మనం దాచిపెడతాం. టాలెంట్స్ మనం దాచిపెడతాం. కరపత్రం పంచాలంటే ఆలోచిస్తాం. నూతన నిబంధన గ్రంథం ఎవరికన్నా ఇవ్వాలంటే ఆలోచిస్తాం. సాక్ష్యం చెప్పాలంటే ఆలోచిస్తాం, భయపడతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని గుణాతిశయంలో ప్రకటించడానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. సాక్షిగా ఉండడానికి ఎన్నుకున్నాడు. కరపత్రాలు, నూతన నిబంధన గ్రంథం, బైబిల్ కొన్ని దగ్గర పెట్టుకొని దేవుని గురించి చెప్పకపోయినా అవి వారికి పంచి, వారి పేరు తెలుసుకుని వారి కొరకు ప్రార్థన చేయండి. మీ కుటుంబస్తుల కొరకు, మీరు ప్రేమించేటువంటి మీ యొక్క నియర్ అండ్ డియర్ వారి కొరకు ఎవరు వారికి సువార్తను ప్రకటిస్తారు, ఎవరు వారికి క్రీస్తుని పరిచయం చేస్తారు, ఎవరు వారికి దగ్గర లేరు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నేను వారి దగ్గర పంపిస్తున్నాడు, వారిని నీ దగ్గర తీసుకొస్తున్నాడు. యు ఆర్ ద ఓన్లీ సోల్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ దేర్ సాల్వేషన్. వారి రక్షణకు నీవు ఒక్కడో మాత్రమే మరి బాధ్యుడు. వారికి వేరే సోర్స్ లేదు, వారి దగ్గరికి వేరే వారు వెళ్ళలేరు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దేవుడు మరి వారిని ఏమంటున్నాడంటే, వారికి సూచనలు చేస్తుంది. ఎవరు కూడా ఈ యొక్క పర్వతము కింద ఒక మేరను ఏర్పరచు, ఎవరు కూడా ఆ పర్వతాన్ని తాకటానికి వీల్లేదు. ఎవరైనా తాకిన ఎడల వారు చనిపోతారు. అయితే నువ్వు వెళ్ళి ఇజ్రాయేల్ నుంచి చెప్పుము, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. sanctify thyself and wash your clothes, be ready third day, I will come close, I will come with my glory unto this mount Sinai, and I will speak to you. అని మోషేతో దేవుడు చెప్తారు. Cleanse yourself, wash your clothes, and be ready to meet the Lord. ఏమైనటువంటి దేవుని వెళ్ళారా, ఆ విధంగా మోషే వచ్చి చెప్తాడు. మోషే చెప్పినప్పుడు వారు అంటారు, మరి ఇవన్నీ వెళ్ళిన తర్వాత వారు ఏమంటారు? 8వ వచనం, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. They all agreed. They saw the glory of God. They saw the clouds. They were afraid and they said, yes, this is Lord.
who has delivered us from the Egypt, who has led us through the wilderness, we will obey him. ప్రభా దేవా నువ్వు చెప్పేదంతా మేము చేస్తామని ఏక స్వరంతో వారు పలికారు. ఏం చెప్పాడు? నా వాక్కుని వినండి, నా వాక్యాన్ని, నా మాట వినండి అని చెప్పాడు. నా ఆజ్ఞలు గైకొండి అని చెప్పాడు. నా గుణాతిశయములను ప్రచురించమని చెప్పాడు. క్లెన్స్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి అని చెప్పాడు. వాష్ యువర్ క్లోత్స్, మీ వస్త్రములను ఉతుక్కొని మార్చుకునండి అని చెప్పాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా మరి దేవుడు చెప్పినప్పుడు వారు అలాగ చేస్తారు. 14 వచనం మనం చూసినట్లే, అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉతుక్కొనిరి. దే క్లెన్స్డ్ దెమ్సెల్వ్స్. సో ఆ తర్వాత 3వ దినమున సిద్ధముగా ఉండమని చెప్పాడు. 16 వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బోర యొక్క మహాధ్వని కలుగుగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి. They trembled, they feared. దేవుణ్ణి ఎదుర్కొంటకు మోషే పాలెంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతం దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతే ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతం అంతయు మిక్కిలి కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగిను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహిమ, దేవుని యొక్క వెలుగు, దేవుని మేఘం వలె ఆ పర్వతాన్ని మరి పర్వతం మీద దిగి వచ్చాడు. ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బోర ధ్వని, మహాధ్వని కలిగింది. ఎప్పుడు భయపడిపోయారు. ఎప్పుడు వారు అలాగ దేవుని చూడలేదు, దేవుని మహిమను చూడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమను మనము చూడాలి. దేవుని యొక్క మహిమను ఎప్పుడు మనం చూస్తాము? మనం శుద్ధీకరించుకున్నప్పుడు, గొర్రెపిల్ల రక్తంలో మన పాపం మనం పడుకుని మరి మనం ప్రతి దినము దేవుని యొక్క వాక్య వెలుగులోని తెచ్చుకుంటూ మరి అంతరంగము శుద్ధముగా ఉంచుకున్నప్పుడు, దేవుని ఆత్మచేత మనం పరిశుద్ధ ఆత్మచేత నింపబడి ఉన్నప్పుడు మన ధైర్యముగా మనం దేవుని ఎదుర్కొంటాము. ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుని చూస్తాం. దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. దేవుడు మనకు కనిపిస్తాడు. దేవుని వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తాడు. మనం అడిగినవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా మరి దేవదూతల గొప్ప బోర ధ్వనితో చేయుచుండగా దేవుని యొక్క మహిమ వేగం వలె మరి ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి వచ్చింది. అప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు, యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వతం శిఖరం మీదకి దిగి వచ్చిన యెహోవా పర్వతం శిఖరం మీదకి రమ్మని మోషేని దేవుడు పిలిచాడు. అప్పుడు మోషే ఎక్కిపోయాడు. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు అద్దు మీరు వచ్చి వారిలో అనేకులు నశింపుకున్నట్లు నువ్వు దిగిపోయి వారి ఖండితముగా ఆజ్ఞాపించు. మరియు యెహోవా వారి మీద పడకుండానట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తామే పరిశుద్ధపరచుకుని వాళ్ళని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలు ఏర్పరచి దాన్ని పరిశుద్ధపరచవలని మా ఖండితముగా ఆజ్ఞాపించవనెను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవు నీతో అహరోనును ఎక్కి రావాలను. అయితే యెహోవా వారి మీద పడుకున్నట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మేరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా, మోషే ప్రజల యొద్దకు వెళ్ళి వారితో చెప్పాను. సో దిగి వెళ్ళు, వారు మేర దాటి వస్తారేమో, చనిపోతారు, వారికి వెళ్ళి చెప్పమని చెప్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమను ఇశ్రాయేలీయులు చూశారు. మోషే ఒక్కడే ఆ మహిమలోనికి వెళ్ళాడు, దేవుని కలుసుకోవడానికి వెళ్ళాడు. సో ఈ యొక్క 19వ అధ్యాయంలో మనం దేవుని యొక్క మహిమను చూస్తాము. దేవుడు ఇశ్రాయేలీయులకు చేసినటువంటి ఆ మేలును జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరియు మీరు నా వాక్కు వినండి, నా యొక్క మాట వినండి, శ్రద్ధగా విన్నాడు, నా యొక్క నిబంధనను గైకొండమంటున్నాడు. అప్పుడు మిమ్మల్ని ప్రత్యేకమైన ప్రజలుగా నేను చేసుకుంటాను, రోజులని యాజక సమూహంగా పరిశుద్ధ జనముగా నేను మిమ్మల్ని చేస్తాను, నా సొత్త ఇందుడు అంటున్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని అంటున్నాడు, మీ యొక్క వస్త్రం ఉదుక్కుని అంటున్నాడు. మరియు దేవుడు వారు అలాగ చేసినప్పుడు దేవుడు యొక్క మహిమను వారికి కనబరుచుకున్నాడు. సో ఇన్ ఆల్ దీస్ థింగ్స్ one thing that touched my life is that Moses was an excellent mediator between God and Israelites. మోషే ఒక అద్భుతమైనటువంటి వక్తగాను మరియు
మధ్యవర్తిగాను ఉంటున్నాడు. ఎవరెవరికి? పరిశుద్ధుడైన దేవునికి తిరుగుబాటు చేసేటువంటి ఇశ్రాయేలులకు, సనుగు గొనుకునేటువంటి ఇశ్రాయేలులకు మధ్య ఒక అద్భుతమైనటువంటి మీడియేటర్ గా ఉంటున్నాడు. సో ది వెరీ అదర్ థింగ్ దట్ ఐ వాస్ టచ్ ఈస్ దట్ ఎగ్జాక్ట్ గా దేవుడు మోషేకి ఏం చెప్పాడో ఆ సమాచారాన్ని ఉన్నట్లుగా ప్రజలకు మోషే చేరవేస్తా ఉన్నాడు. This is one good thing that we see in Moses, and we all should inculcate in our lives. దేవుడు చెప్పినట్టు మోషే ఇజ్రాయేల్ ప్రజలకు చేరవేస్తున్నాడు. దానిలో మార్పులు చేర్పులు ఏమీ లేవు. దానిలో ఏమైనా తీసివేయటం ఏమీ లేవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా, దేవుని సొత్తుగా, దేవుని చేత రక్షింపబడిన వారముగా, ఆయన రక్తంలో కడగబడిన వారముగా, పరిశుద్ధులుగా, సో ఆయన స్వకీయ జనముగా, రాజులైన యాజక సమూహముగా ఉన్నటువంటి మనము కూడా దేవుని వాక్యమును ఉన్నట్లుగా అర్థం చేసుకొని దాని యొక్క ఒరిజినల్ మీనింగ్ను, దేవుడు రాసిన ఉద్దేశమును మనము మన తోటి వారికి పంచుకున్నాం. మన సొంత ఆలోచన వాటికి తోడు చేయకూడదు. మన సొంత తలంపులు తోడు చేయకూడదు. నాతో దేవుడు మాట్లాడాడు, ఇది దేవుడు బయలుపరచాడని ఎక్కడో విని ఎవరో చెప్పింది పట్టుకొని యు ఆర్ నాట్ సపోజ్ టు షేర్ వాట్ యు లైక్. యు షుడ్ నో ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కంటెక్స్ట్ అండ్ ది కంటెక్స్ట్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. ఆ సందర్భాన్ని మనం తెలుసుకున్నాలి, పూర్వపరాలు అర్థం చేసుకున్నాలి. హోలిస్టిక్ ఐడియా తోటి దేవుడు ఏ ఉద్దేశంతోనైతే వాక్యం బోధిస్తా ఉన్నాడో ఆ మెయిన్ పర్పస్ ఉద్దేశాన్నే మనం కూడా బోధించవలసి ఉన్నది. నంబర్ 1. నంబర్ 2, when you converse with your parents or your colleagues or your family members, you should speak the truth. You should not add anything to it, or you should not delete anything to it. Whatever you hear, you should communicate same to the other persons. నువ్వు సంఘంలో ఉన్నావు, సంఘంలో ఉన్న పాస్టర్ గారు సో నీకు కొన్ని విషయాలు చెప్పి ఇవి సంఘస్థులకి తెలియచేయమన్నా, అన్నీ తెలిసిన వారికి. సో వాట్ యు నీడ్ టు డూ, యు నీడ్ టు లిసన్ కేర్ఫుల్లీ, నోట్ డౌన్ ది థింగ్స్, దెన్ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్స్ యు షుడ్ కమ్యూనికేట్. బట్ వి సీ in nowadays in the churches, people excommunicate the things. అంటే వారు ఇష్టమైనట్లుగా వారు మార్చుకొని, వారు ఒకటి చెప్పమంటే వారు ఇంకా దానికి 2 కలిపి చెప్తారు, మార్చి చెప్తారు, వారికి అనుకూలంగా చెప్తారు, వారి స్వార్థము కొరకై ప్రజలను ఆకర్షించుకోవడానికై వారు చెప్తారు. నో, అబ్సల్యూట్లీ రాంగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు సత్యవంతుడు. సంఘం అంట సత్యమునకు స్తంభమై ఉందంట. ఏమై ఉన్నది? సంఘము చెప్పండి. సంఘం దేనికి సత్యంగా ఉందంట? సంఘము సత్యమునకు స్తంభమునై ఉన్నది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసినట్లా దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. రైట్, చాలు. సో ఇక్కడ జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో, ఫుట్నోట్లో నీవెలాగూ ప్రవర్తింపవలెనో అని రాయబడింది. ఓకే, ఫుట్నోట్లో ఏముంది? 5వ నంబర్లో ఫుట్నోట్లో ఏముంది శేఖర్? హలో, 5వ నంబర్ లేక నువ్వెలాగో నీవెలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతిలో నీకు రాయిచున్నాను. జీవము కలిగిన సంఘం, క్రీస్తు సంఘము, దేవుని సంఘంలో మనం ఉన్నాం. మన దేవుడు సత్యవంతుడు కదా.
సో ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ లెర్న్. సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘమునకు శిరస్సు దేవుడు. ఆయన సత్యవంతుడు, అబద్ధికుడు కాదు. కాబట్టి మనము విషయాలను మాట్లాడేటప్పుడు చాలా క్లియర్ కట్గా, భయంతోనూ వణుకుతోనూ we should speak the truth. We should convey the same thing. మన ఆఫీస్లో ఉంటే మన అధికారి మనకేం చెప్పాడు, మన డిపార్ట్మెంట్ హెడ్గా మనం ఉంటే మరి ఆ యొక్క స్టాఫ్ అందరూ కూడా అదే కమ్యూనికేట్ చేయండి. యు ఆర్ నాట్ సపోజ్ టు చేంజ్ ది థింగ్స్. ఇఫ్ సంథింగ్ ఆయన ఏదైనా తప్పు చెప్తే, ఆయన ఏదైనా మరి డిపార్ట్మెంట్కి మంచిది కానిది చెప్తే, యూ కెన్ స్టాప్ ఇట్, యూ కెన్ కీప్ ఇట్ విత్ యూ, బట్ యూ కెనాట్ చేంజ్ ఇట్. ఇంట్లో కూడా మరి మనం బయట ఏదైనా ఒక పని చేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మరి మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి వారికి వారు అర్థం చేసుకొని వారు వినగలిగి వారు గ్రహించుకోగలిగినవన్నీ కూడా వారికి క్షుణ్ణంగా ఉన్నట్లుగా చెప్పాలి. యు ఆర్ నాట్ సపోజ్ టు లై టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. యు ఆర్ నాట్ సపోజ్ టు స్పీక్ లై టు యువర్ చర్చ్ లీడర్స్, ఎల్డర్స్, ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Should not speak lies in your office, though it is for a good cause. మంచి దానికైనా కూడా నువ్వు అబద్ధం చెప్పడానికి వీల్లేదు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, we should not communicate wrong things. మనము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నాం. సంఘం ఎవరు? సంఘం అంటే ఏంటి? సంఘంకు శిరస్సు దేవుడు. మరి సంఘం ఎవరు? విశ్వాసులు సంఘం కదా, అంతేనా? అవునండి. సో విశ్వాసులు సమూహమైన సంఘమైనప్పుడు మరి సత్యంలో ఎవరు నడుచుకున్నారు? విశ్వాసులే నడుచుకున్నారు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే was righteous before God. Moshe was an excellent mediator between God. Moses communicated exactly what God told him to do. He never spoke lies. He never changed anything. వాళ్ళు రాళ్ళతో కొట్టడానికి తిరగబడినప్పుడు కూడా, సనుకున్నప్పుడు కూడా ఆయన మార్చి చెప్పలేదు. దేవుడు చేస్తానన్నాడులే అని చెప్పలేదు. దేవుడు తీసుకొచ్చాడు, దేవుడు ఏదో ఒకటి చేసి నడిపిస్తాడులే అని మాయ మాటలు చెప్పలేదు. He exactly conveyed what God told him to convey. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, God is speaking to us this morning. Are we like Moses, exactly following the God's commandments, hearing the voice of God, cleansing himself, washing himself, and willing to see God, go to God, listen to God, speak the truth, an excellent mediator? My dear brothers and sisters, God is gracious. God will give us grace and he will lead us and he will surely help us. So here, one more thing I would like to bring your kind notice. This I have taken from the Bible study of systematic Bible study of R.R. Kemurthy garu. So here, ధర్మశాస్త్రము కృప ఆయన రెండింటికి తేడా చెప్పాడు. సో ధర్మశాస్త్రం అంట మనకు న్యాయం తీరుస్తుందంట. మరి కృప అనగా యేసుక్రీస్తు ద్వారా నూతన నిబంధన గ్రంథంలో మనకు అనుగ్రహింపబడింది. కృప ఒక పాపిని, ఘోరమైన పాపిని రక్షిస్తుంది. ధర్మశాస్త్రం ఏమో లోబడకపోతే శిక్షిస్తుంది. ధర్మశాస్త్రం ఏమో లోబడకపోతే, మరి కృప ఏమో లోబడకపోతే అనేక అవకాశాలు ఇచ్చి వారిని రక్షించి వారికి బలాన్ని అనుగ్రహిస్తారు. ధర్మశాస్త్రం ఏముంటుంది అంటే, ఫస్ట్ పని చేయి, తర్వాత నువ్వు జీవిస్తావు. నువ్వు మాట విని లోబడు, పని చేయి, ఇవి చేయి, అవి చేయి, అర్పణలు అర్పించు, సంవత్సరానికి బళ్ళు అర్పించు, నువ్వు బ్రతుకుతావు అంటే. కృప ఏమంటదంటే, నా యందు విశ్వాసం ఉంచు, నువ్వు జీవించు, ఆ తర్వాత నన్ను వెంబడించు అని అంటాను.
ధర్మశాస్త్రం ఏమో శిక్షను చెప్తూ మనుషుల్ని భయభ్రాంతులు గురి చేస్తుంది. ఈ శాపములు నీ మీదకి వస్తాయి అని చెప్తుంది. కృప ఏమో ప్రతిమాలుతుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దినమెల్లా చేతులు చాచి హృదయం అనే ద్వారం యొద్ద నిలబడి రండి రండి అని మరి ఆయన చేతులు చాచి దినమెల్లా కన్నీరు కారుస్తూ నా కుమారుడా నా కుమారి రమ్ము నా యొద్దకు రమ్ము, ద్వారము తెరువు, నేను నీ యొద్దకు వస్తాను, నీతో కూడా భోజనం చేస్తానని ఆయన వేడుకుంటాడు, అవకాశం ఇస్తాడు. ధర్మశాస్త్రం అవకాశాలు ఇవ్వదు. తప్పు చేసావా శిక్ష మరణం, రాళ్లతో కొట్టి చంపబడటమే, పట్టబడితే రాళ్లతో కొట్టి చంపబడటమే, ఒకళ్ళిద్దరు సాక్షులు కావాలంటే. కృప అయితే ఒకసారి, రెండో అవకాశం, మూడో అవకాశం, నాలుగో, అలాగున 10 అవకాశాల వరకు దేవుడు, ఎన్ని అవకాశాలైనా దేవుడు ఇస్తాడు. అప్పటికీ వినకపోతే దేవుడు వదిలేస్తాడు. అప్పుడు సాతానుడు శిక్షిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని మీద. సో ధర్మశాస్త్రము దేవుని యొక్క స్వభావమును, దేవుని యొక్క గుణగణాలను మనకు తెలియచేస్తే, మనిషి యొక్క బలహీనతలను మనకు తెలియచేస్తుంది. ధర్మశాస్త్రం అంటది నువ్వు పాపివని అంటది. కృప అంటది నువ్వు క్రీస్తు యొద్దకు రా, క్రీస్తు యందు విశ్వాసం ఉంచు, ఓన్లీ విశ్వాసం ఉంచు, నువ్వు పరిశుద్ధుడు అవుతావు, నేను పరిశుద్ధునిగా చేస్తానని చెప్తుంది. ధర్మశాస్త్రం ఏమో టెంపరీ, మరి కృప ఏమో నిరంతరం ఉండేది. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మం పొంది మారు మనసు పొందినటువంటి వారు పరిశుద్ధులు అవుతారు. వారు బ్రతికున్నంత కాలము కృప వారిని కాపాడుతుంది, వారిని పరలోక రాజ్యానికి చేస్తుంది. ధర్మశాస్త్రం మనను క్రీస్తు యొద్దకు నడిపిస్తుంది. కృప మనకు రక్షణను గురించి పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడుగా పెడగోగా ఉంటుంది. మరి కృప ఏమో మనకు మరి మనల్ని మరి స్వకీయ జనముగా చేసి ఆయన యొక్క కృపలో మనల్ని నడిపించి ఆయన బిడ్డలుగా మనం చేస్తుంది. తరువాత ధర్మశాస్త్రం ఒక అద్దం లాంటిది, కృప ఏమో నిజమైనటువంటి పరలోక రాజ్యంలో సాదృశ్యంగా ఉంది. రక్షణ పొంది క్రీస్తుని పోలిన వ్యక్తికి సాదృశ్యంగా ఉంది. ధర్మశాస్త్రం ఏమో ఒక నీడ లాంటిది, కృప ఏమో ఒక బ్లూ ప్రింట్ లాంటిది, నిజమైన ప్రింట్. అంతకుముందు కెమెరాలో ఫోటోలు తీస్తే బ్లూ ప్రింట్ అది వచ్చేది కదా, బ్లూ ఫిలిం లాగా వచ్చేది. దాని ప్రింట్ తీసుకుంటే మనకి చక్కగా కలర్ఫుల్ ఫోటో వస్తుంది. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా ధర్మశాస్త్రానికి కృపకు మరి తేడా ఉంటుందన్నమాట. మనకు తాత్కాలికంగా ఇవ్వబడింది, క్రీస్తు వచ్చే వరకు ధర్మశాస్త్రం మనకు ఇవ్వబడింది. సో ఆ విధముగా మరి చాలా విషయాలు మనకున్నాయి. సో స్టాప్ హియర్. దేవుడు చెప్పినైతే మనం వచ్చే వారము నెక్స్ట్ క్లాస్లో రెండవ భాగమైనటువంటి 10 ఆజ్ఞల గురించి మనము ధ్యానించుకుందాం. సో టుడే what we have learned is that what we should learn and remember that God is carrying you on his wings, like as eagle carries on its wings. మనల్ని రాజులని యాజ సమూహంగా చేశాడు, పరిశుద్ధ జనంగా చేశాడు, స్వకీయ సంపాద్యంగా చేశాడు, పెక్యులియర్ ట్రెషర్. మళ్ళీ దేవుడు అంటున్నాడు, నా మాట శ్రద్ధగా వినండి అంటున్నాడు. నా నిబంధనలు గైకొనండి, ఆజ్ఞలను గైకొనండి, నేను మీతో మాట్లాడతాను, మిమ్మల్ని అభిషేకిస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నాను. సైంటిఫై యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీ వస్త్రం ఉదుక్కొనండి. బీ హోలీ, మీరు పరిశుద్ధులుగా ఉండండి. మోషే వలె నమ్మకమైన దాసులుగా ఉండండి, మంచి కమ్యూనికేటర్స్గా ఉండండి, సత్యమునకు స్తంభముగా ఉండండి అంటున్నాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని ఆజ్ఞలు మనం గైకొందాం. సో విత్ దిస్ మూడవ భాగమైనటువంటి ప్రత్యక్షతల రెవల్యూషన్లో మొదటి 2 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క మహిమ, మరి రెండవది దేవుడు మనకి ఇచ్చినటువంటి మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం గురించి మనం వచ్చే క్లాస్లో నేర్చుకుని ఈరోజు సమయం సరిపోలేదు. సో God bless you all. May the Lord give us grace to be like Moses and to be witness unto him. ప్రార్థన చేసుకుందాం. రామచంద్రయ్య సంక్షిప్తంగా ప్రార్థన చేసి ముగిస్తారు.